హలో ఫ్రెండ్స్, నేను మీ ఖాన్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఖాన్ మైండ్లోకి స్వాగతం. ఫ్రెండ్స్, మన సబ్స్క్రైబర్ హెచ్డిబి ఫైనాన్స్ సర్వీస్ లోన్ క్లోజ్ చేయడం జరిగింది. అవుట్ స్టాండింగ్ అమౌంట్ 5,80,065 రూపీస్ 0.00 పైసా. ఓటీఎస్ లో పేమెంట్ చేయడం జరిగింది 1,60,000 రూపీస్. లెటర్ ఇష్యూ అయిన డేట్ 25 ఆగస్ట్ 2025, డ్యూ డేట్ 25 ఆగస్ట్ 2025. పర్సంటేజ్ చూస్తే ఫ్రెండ్స్ 27.6%. ఇది కూడా మంచి పర్సంటేజే. డిపిడి 200 డేస్ మాత్రమే. ప్రైవసీ డీటెయిల్స్ వల్ల కస్టమర్ డీటెయిల్స్ని హైడ్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఏదైతే మీకు ఇమేజ్ అప్లోడ్ చేస్తున్నానో అది బై హ్యాండ్ దొరికింది. దీని పీడిఎఫ్ లేదు కాబట్టి మీకు ఫోటోలో కొద్దిగా డిస్టర్బెన్స్ కనిపించవచ్చు. కానీ ఈ పీడిఎఫ్ లేనందువల్లనే మీకు అప్డేట్ ఇస్తాను. ఈ విధంగా కూడా మీకు లెటర్ దొరుకుతాయి. కొన్ని బ్యాంక్స్లో నుంచి కూడా లెటర్స్ ఇస్తుంటారు. ఫ్రెండ్స్, నేను ఎవ్రీ టైం మీకు అందరికీ చెప్పేది ఒకటే, ఏదైనా సెటిల్మెంట్ చేసుకునేటప్పుడు మీరు కన్ఫామ్గా మెయిల్ కన్ఫర్మేషన్ లేదా బ్యాంక్ నుంచి ఇచ్చే స్టాంప్ సైన్ ఉందా లేదా అని చెక్ చేసుకున్న తర్వాతనే మీరు పేమెంట్ చేయండి. ఒకవేళ సెటిల్మెంట్ లెటర్ మీకు అప్డేట్ అయినా కానీ, ఒకవేళ మీరు పేమెంట్ చేయలేని పక్షంలో ఉన్నా కానీ ఆ సెటిల్మెంట్ లెటర్ క్యాన్సిల్ అయిపోతుంది. చాలా మంది ఏం చేస్తారు, సెటిల్మెంట్ లెటర్ ఇచ్చేశారు కదా, పేమెంట్ చేయకుంటే ఏమైనా అవుతుందేమో అనుకుంటారు. కానీ ఏం కాదు. దయచేసి మీ దగ్గర అమౌంట్ ఉంటే కట్టండి, లేకుంటే కట్టకండి. కన్ఫర్మేషన్ లేకుండా ఏ పని చేయకండి. ఎందుకంటే మీ దగ్గర అది లాస్ట్ అమౌంట్ ఉంటుంది కాబట్టి మీరు ఫ్రెండ్స్ రిలేషన్స్ దగ్గర నుంచి లేకుంటే వడ్డీలో అప్పు తీసుకొచ్చి మీరు కడుతూ ఉంటారు. దయచేసి ఇలాంటి తప్పు పనులు చేయకండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాన్వెంట్ ఛానల్ని కనెక్ట్ అయ్యారంటే మీకు 100% గైడ్ చేస్తాను. మీరు నన్ను కాంటాక్ట్ చేయడానికి కాన్వెంట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వాట్సాప్, టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్లో నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. జై హింద్.